చెప్పేసి ఆయన కూడా దేవుని యొక్క మౌనాన్ని చూసి ఆయన మారాడు. కానీ మనం ఆయన చుట్టూ తిరిగి ఆయన ద్వారా ఎన్నో మేలు పొందుకున్నాం. మన జనం మాత్రం సిలువ వేయాలి. దేవుడు ఈ యొక్క దాహం గురించి అప్పుడు కూడా చాలా భరించి 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 ఇక చివరికి లేఖనము నెరవేరినట్లు తప్పికొనుచున్నాను అన్నాడు. అయితే ఇక్కడ మనం రెండు చూడొచ్చు. ఆయన మానవుడిగా తప్పుకున్నాడు, అలాగే ఆయనకి దాహం ఇదంతా చిన్న విషయమా? అంత దైవ కుమారుడికి మంచి ఎక్కడ దొరకలేదా? ఆయన అరణ్యంలో ఆగరికి నీళ్ళు ఇచ్చాడు. అలాగే 45 లక్షల మంది ఇశ్రాయేలు ఆ రోజుల్లో మరి ఎంతో శ్రమ పడతా ఉంటే ఆయన బండను చీల్చి నీళ్ళు ఇచ్చాడు. అలాగే కనాను విందులో మరి ద్రాక్షరసం అయిపోతే అప్పుడు మరియ వచ్చి నాన్న అక్కడ ద్రాక్షరసం అయిపోయిందంట, నువ్వు ఆ పని చూడన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అమ్మా నా సమయము ఇంకా రాలేదన్నాడు. అంటే చెల్లొచ్చుగా వెంటనే ఇప్పుడు రాక్షసం అయిపోయింది, రాక్షసం అవును కాకంటే వెంటనే అవుతుంది. కానీ దేవుడు ఒక అన్నాడు, నా సమయము ఇంకా రాలేదు. అంటే దేవుడికి ఆ సమయాన్ని ఎవరివ్వాలి? యెహోవా దేవుడు ఇవ్వాలి, ఆయన ఆజ్ఞ ఇవ్వాలి. ఆయన ఆజ్ఞ ఇస్తేనే ఈయన నెరవేర్చాడు. ఆయన చిత్త ప్రకారం కోసం ఈయన వచ్చాడు కాబట్టి ఆయన నా సమయం ఇంకా రాలేదని ఆ ద్రాక్షరసం మరి అవ్వడానికి ఆయన వేచి ఉన్నాడు. ఏదైనా సరే మనం ప్రార్థన చేసినప్పుడు అనుకుంటాం నాకు వెంటనే జరిగిపోవాలి, నేను ఇప్పుడు చేశాను నాకు వెంటనే ఈ రోజు కావాలి. లేదంటే దేవుడు ఇంకా అంటే మనకి రకరకాల మన మనుషులమైన మనకి సహనం ఉండదు. ఏదైనా చేసామంటే కార్యం జరగలేదంటే ఎందుకు జరగలేదు, ఈ కార్యానికి సంబంధించి దేవుడు నాకు ఇంకో కార్యం ఏదైనా చేస్తాడేమో, దీనికి సంబంధించి అది నెల అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు, 3 నెలల సంవత్సరం అయినా అవ్వచ్చు. కానీ దేవుడు మాత్రం మీ యొక్క కోరికను కంపల్సరిగా నెరవేర్తాడు. దానికి మనకి ఏం కావాలి? సహనం కావాలి. కానీ ఈ రోజుల్లో మనం వాటి సహనాన్ని కోల్పోకూడదు. అలాగే మనం ఈ యొక్క దాహం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అలాంటి సమరస్త్రీ అందరికీ తెలుసు. ఆ స్టోరీలన్నీ నేను బైబుల్ చూసి చెప్పలేను, కానీ చదివి నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. సమరస్త్రీ గురించి మనం చూసినట్లయితే ఆ సమరస్త్రీ ఆ ఊర్లో వెలువై పని ఒక వేసి అనమాట. అయితే ఆమె అందరూ చిన్న చూపు చూస్తారు. మన ఊర్లో కూడా అంతే. ఎవరైనా ఒక అమ్మాయి ఒక బ్యాడ్ గా ఉంది, ఒక మంచి కాదంటే అమ్మాయి మనం అందరం ఒక రకంగా చూస్తాం, ముసలు అమ్మాయి మన కళలో కూడా చెవులు మోసుకుంటా ఉంటాం. అలాంటి స్త్రీని దేవుడు ముందుగా పట్టుకున్నాడు. ఎందుకంటే మన నీతిమంతులు దేవుడు ఎందుకు పట్టుకోలేదు? మన నీతిమంతులు కదా, మరి దేవుడు మనతో ఎందుకు మాట్లాడు? ఆ స్త్రీనే దేవుడు ఎందుకున్నాడు అంటే దేవుడి యొక్క ఆత్మను తీర్చేది, తన దాహాన్ని తీర్చేది ఆ స్త్రీ అని దేవుడు తెలుసు. కాబట్టి ఏ టైంలో అక్కడ ఆ బావి దగ్గరకు వచ్చిందని దేవుడు తెలుసుకున్నాడు. ముందుగా 12 గంటల సమయానికి ఆమె ఆ బావి దగ్గరకు వచ్చినట్టు దేవుడు తెలుసుకున్నాడు. ఎందుకంటే మనం సాధారణంగా నీళ్ళ కోసం ఆ రోజుల్లో బావిలో నీళ్ళు తోడుకోవాలంటే అందరూ ఉదయం పొద్దునే ప్రతిదీ ఆ బావిలలో నీళ్ళు ద్వారానే మనం మన యొక్క అవసరాలు తీసుకుంటాం. అయితే ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆ నీటిని చేరుకోవాలంటే పొద్దున కూడా సాయంత్రాలు వెళ్ళొచ్చు. కానీ ఈ స్త్రీ మధ్యాహ్నం 12 గంటలకు వెళ్తుంది. అంటే ఎవరు లేని సమయంలో. ఎందుకంటే ఆమె వెళ్ళినప్పుడు అందరూ మరి ఆమె చూసి వేహాలం చేస్తూ ఉంటారు, ఆమె రానియరు. అసలు అక్కడికి ఆమె వస్తే కూడా ఎవరు ఊరుకోరు అనమాట. అందుకని ఆ సమయానికి ఆమె వెళ్ళినప్పుడు దేవుడు చూసుకొని తన శిష్యులతో అప్పుడు సమరస్త్రీని ఆమెని నీళ్లు చేయమని నీళ్లు పోయమని అడిగినప్పుడు దేవుడు ఆమంటది, అయ్యా నేను మీకు ఎలా నీళ్లు పోయగలను, నేను ఇచ్చిన నీళ్ళు మీరు ఎలా తాగుతారు, నేను ఇవ్వకూడదని చెప్పేసి, నేను సమరస్త్రీని మీరు యూదులు మీకు నేను ఇవ్వకూడదని చెప్పేసి దేవుడిని ఆమె అడిగింది అనమాట. అడిగినప్పుడు దేవుడు అన్నాడు, నేను ఇచ్చి నీళ్లు తాగితే నువ్వెప్పుడు కూడా తప్పికొను అన్నాడు. అయితే ఆమెకు అర్థమైంది. అప్పటికి ఆమె దేవుడు చూసినప్పుడు ఆమెకు అర్థమవుతుంది. అయితే నాకు ఆ నీళ్ళు కావాలయ్యా, నాకు అది కావాలి అన్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రమ్మన్నాడు. అయితే ఆమె ఆలోచించింది, నాకు పెనిమిటి లేదని చెప్పింది. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే నీకు 5 పెనిమిట్లు ఉన్నారని చెప్పాడు. అప్పుడు ఇది ఆమె క్లియర్ పిక్చర్ దేవుడికి అర్థమైందని ఆమెకి అర్థమైపోయింది. అంటే దేవుడి దగ్గర ఈ దగ్గర నేను ఏ రహస్యము దాచకూడదు, ఈయనకు అన్నీ తెలుసు. ఈయన నిజంగా యాకోబు ఇశ్రాయేలు దేవుడి కంటే నాకున్న ప్రవక్తలు అందరికంటే కూడా గొప్పవాడని చెప్పేసి ఆమె నిజంగా ఆయన ముందు ఒక గంట సంభాషణ తర్వాత దేవుడికి వాళ్ళ మధ్య గంట సంభాషణ జరిగింది. జరిగినప్పుడు ఆమె అక్కడికక్కడే అయ్యా నువ్వు ఇచ్చే నీళ్ళు నాకు కావాలయ్యా, దానికి నేను ఏం చేయాలని చెప్పినప్పుడు దేవుడు నిజంగా చాలా సంతోషపడారు. వెంటనే ఆమె ఆ కుండని అక్కడ పడేసి ఆ ఊర్లోకి వెళ్ళిపోయి నేను ఇలా దేవుడిని చూశాను, ఆయన నిజంగా ఆయనలో ఏ పాపం లేదు, ఆయన ఇచ్చే నీళ్లు తాగితే మనం ఎప్పటికీ తప్పికొందని చెప్పినప్పుడు ఆ ఊళ్ళందరినీ పట్టుకొచ్చేసింది దేవుడి దగ్గరికి. తీసుకొచ్చిన తర్వాత ఆమె ఊర్లో ఎంతమంది ఉన్నారు, కొంతమంది ఆమె లెక్క చేయరు. ఆ మాటల్లో ఏం పిలిస్తే మేమెందుకు రావాలనుకున్నారు. కానీ అసలు ఆమె ఏం చెప్తుందో చెప్పిన తర్వాత ఏదో ఒకటి శిక్షిద్దామనే ఉద్దేశంతో కూడా రావచ్చు. ఇప్పుడు మనో ఏదైనా ఒక విషయం చెప్పాను నమ్మకపోయినా సరే అసలు ఏం జరుగుతుందో చూద్దామన్నాగా చాలా మంది వస్తారు సోదరులు చూడటానికి. అట్లాగే వీళ్ళందరూ కూడా
రక్షణ పొందగలను. అయితే అప్పుడు దేవునికి ఆ ఆత్మ దాహం అన్నమాట దేవుడు కోరుకుంది. నిజంగా ఆ సమయ స్త్రీని దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే ఆమె నీచమైనది, మరి ఆమె మంచిది కాదు, అయినప్పటికీ కూడా ఆయన ద్వారా ఆమె ద్వారా మరి ఎంతో మంది బిడ్డలకి రక్షణ ఉందని దేవుడికి తెలుసు. అది ఎంత కష్టమైన పరిస్థితి అయినా సరే అక్కడికి చేరుకున్నాడు, ఆమె వల్ల వాళ్ళందరినీ రక్షించాడు. ఈ రోజు మరి ఇలాంటి దాహాన్ని మనందరం కూడా కావాలని కోరుకుంటున్నాడు. మరి నేటి దినాన నేను చాలా మంది మరి అయ్యగారు స్టేటస్ లో చూశాను, మన వాళ్ళు చాలా మంది బాప్టిజం తీసుకున్నందుకు నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే మనకి సమయం లేదు. ఇంకా మనం అనుకుంటాం ఈ నెల తీసుకొచ్చలేదు, ఇంకో నెల తీసుకొచ్చలేదు, 10 రోజులు తీసుకొచ్చలేదు, రేపు ఏం జరుగుతుందో మనకి తెలియదు. కాబట్టి మనందరం కూడా దేవుడు సిలువలో కూడా 5వ మాటగా లాస్ట్ మాటగా పలికిన ఒకే ఒక్క మాట, దప్పి కొనుచున్నాను. ఆయనకి మామూలుగా మంచినీళ్ళు దప్పి కాదండి, ఆయన కావాల్సింది ఏంటంటే ఆత్మ దప్పిక. ఆయన 2 లక్షణాలు ఉన్నాయి. ఆయన ఒక దైవ మానవుడు, దైవత్వం కలిగిన మానవుడు, ఇంకొక లక్షణం ఏంటి, మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చి మళ్ళీ తన తండ్రి చిత్తాన్ని కూడా నెరవేరుస్తూ ఉన్నాడు. అది ఎప్పుడు అంటే వెంటనే నెరవేర్చడం కాదు, ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన యొక్క లక్షణాన్ని నెరవేరుస్తూ వచ్చాడు అనమాట. అయితే ఈ రోజుల్లో చాలా మందికి మనకున్న తప్పిక ఏంటంటే, మనకున్న దాహం ఏంటంటే డబ్బు, లేదంటే నాకు మంచి ఉద్యోగం రావాలి, లేదా నాకు మంచి భర్త రావాలి, నాకు మంచి పిల్లలు. ఇదే తప్పిక మనకి లోపల లేసిన దగ్గర నుంచి చనిపోయే అంతవరకు మానవుడిగా మనకున్న తప్పిక ఏంటంటే మన అవసరాలు తప్పిక. ప్రతిదీ తప్పిక. మన తప్పిక ఏంటంటే మనకు కావాల్సిన ఏదైతే మన కుటుంబం కావాల్సిన తప్పిక మనం ప్రతిరోజు అనుకుంటాను. కానీ దేవుని తప్పిక మాత్రం ఒకటే అండి, ఆత్మల దప్పిక. ఒక్క ఆత్మ మారితే మరి పరలోక రాజ్యంలో ఎంతో మంది మరి దేవదూతలు అంతా పండుగ చేసుకుంటా ఉన్నారా. మరి నిన్న దినాన మరి మన దగ్గర చాలా మంది బాప్తిసం తీసుకున్నారు. మరి పరలోక రాజ్యంలో మరి దేవదూతలు ఎంతగానో సంతోషించారు మరి మన కొండూరు గ్రామాన్ని బట్టి. అలాగే చాలా మంది బిడ్డలు ఇంకా ఎవరైతే బాప్తిసం తీసుకోలేదో, మనకైతే సమయం ఇంకా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది మరి దేవుడి యొక్క దాహాన్ని తీర్చాలి. మరి ఈ గుడ్ ఫ్రైడే రోజు చాలా మంది ఈ శుక్రవారం రోజున మరి మనందరం అనుకుంటా ఉంటాం, ఎందుకు అసలు శుక్రవారానికి శుక్రవారం వచ్చింది అంటే మరి దేవుడు చనిపోయినప్పుడు మనకంతా సాడ్, బాధ, మరి మనందరం ఏడుస్తూ ఉండాలి. మరి ఎందుకు మనందరం ఎంతో సంతోషంగా నవ్వుకుంటా మనం ఈ చర్చిలో ఈ మందిరంలో ఈ వాక్యం ఈ మాటలు వింటున్నామంటే ఇది శుక్రవారం. అంటే దేవుడు మన కోసం మనం సిలువ యాగం చేసి మన కోసం చనిపోయి తిరిగి లేచాడు. ఆయన పుట్టుక నిజం, ఆయన మరణం నిజం. ఆయన ఈ లోకంలో 3.5 సంవత్సరాలు బోధ చేశాడు. 3.5 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత ఆయన బాప్తిసం తీసుకొని ఎన్నో కార్యాలు, ఎన్నో మేలులు. మరి చాలా మన బైబుల్లో అయితే ప్రతిరోజు చదివే బైబుల్లే, మనందరికీ తెలుసు. బైబుల్ రానోడికి మరి అయ్యగా చెప్తా ఉంటే వింటా ఉంటాం ఎన్నో మేలులు. మనం ఈ 4 సువార్తల్లో చూసినట్లయితే ఆయన ఎలా పుట్టాడు, ఎలా మరణించాడు, ప్రతిదీ సువార్తలో ఈ 4 సువార్తలు మనం తెలుసుకుంటాం. ప్రతిరోజు బైబుల్ ద్వారా మనం చదవడం ద్వారా తెలుసుకుంటాం. అలాగే మనకి విలియం కేరీ అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన మరి 39 భాషల్లో మరి నేర్చుకొని ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చి ఆయనకు ఒకటే ఆశ అనమాట, దేవుడి యొక్క సిలువ మరణాన్ని తెలుసుకొని ఆయన ఏం చేశాడంటే విలియం కేరీ లాగా మరి దేవుడు ఎలా అయితే మరి ఎంత మందిని రక్షించాడో అలాంటి ఒక తృష్ణ కొనుక్కొని ఆయన ఇంగ్లాండ్ నుంచి 39 భాషలో నేర్చుకొని ఈ బైబుల్ మనకి ఈ 30 భాషలో తర్జుమా చేసి బైబుల్ మన దగ్గరికి వచ్చాడు. ఈ బైబుల్ మన చేతికి ఈజీగా రాలేదండి. ఎంతో మంది కష్టపడి మరి ఎంతో మంది ఈ బైబుల్ ని తెలుగు భాషలో అనువదించడానికి ఎన్నో డబ్బులు మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ బైబుల్ 200-300 మనం కొనుక్కుంటాం. అది కొనుక్కోవడానికి కూడా మనం కొంచెం ఇబ్బంది పడతా ఉంటాం. కానీ ఇది కొన్ని వేల కోట్ల నుంచి మనకి 300 రూపాయలకి మన బైబుల్ వచ్చింది. కానీ దీన్ని పెట్టే స్థానం ఎక్కడ పెడతాం మనం ఇంట్లో? నేను చాలా మంది ఇళ్లలో చూశాను, బియ్యం బస్తా మీద పెడతాం, రంగుల మీద పెడతాం. అలా కాదు, మన దేవుడికి విలువివ్వాలంటే దీనికి ఒక ప్రత్యేక ఒక ప్లేస్ మనం పెట్టుకోవాలి, ఒక ప్రదేశాన్ని పెట్టుకొని దీన్ని పరిశుద్ధంగా మనం ఆచరించాలన్నమాట. ఈ చిన్న వాక్యాన్ని దేవుడికి